హాయ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కంజంక్టివైటిస్ గురించి. అసలు కంజంక్టివైటిస్ అంటే ఏంటి, అది రావడానికి రీజన్స్ ఏంటి, అందులో టైప్స్ ఎన్ని, ఈ కంజంక్టివైటిస్ పేషెంట్స్కి వస్తే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. అసలు కంజంక్టివైటిస్ అంటే ఏంటి? కంజంక్టివా అనే ఒక మెంబ్రెన్కి ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని కంజంక్టివైటిస్ అంటారు. అసలు కంజంక్టివా అనేది మనకి ఈ కింద రెప్ప మరియు పైరెప్ప లోపల వైపు ఇన్సైడ్ సర్ఫేస్ మీద మరియు తెల్లగుడ్డు సర్ఫేస్ మీద ఒక థిన్ ట్రాన్స్పరెంట్ వాస్కులర్ మ్యూకస్ మెంబ్రెన్ ఉంటుంది. దాన్నే కంజంక్టివా అంటారు. దానికి వచ్చే ఇన్ఫ్లమేషన్నే కంజంక్టివైటిస్ అంటారు. కంజంక్టివైటిస్ లో పేషెంట్స్ చెప్పే సిమ్టమ్స్ ఏంటో చూద్దాము. కన్ను ఎరిపెక్కడం, కంట్లోంచి బూజు రావడం, కళ్ళు దురదలు పెట్టడం, కంటి రెప్పలు అతుక్కుపోవడం, అది బూజు రావడం వల్ల డిశ్చార్జ్ వల్ల గట్టిగా స్టిక్కీగా అతుక్కుపోవడం, అండ్ ఎక్కువ ఫోటోఫోబియా అంటే ఎక్కువ లైట్ని కానీ సన్లైట్ కానీ చూడలేకపోవడం, కంట్లో ఫారిన్ బాడీ సెన్సేషన్ అనిపించడం లాంటి కంప్లైంట్స్ పేషెంట్స్ జనరల్గా చెప్తూ ఉంటారు. సో మీరు డాక్టర్కి అంటే మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి డాక్టర్ అది ఏ టైప్ ఆఫ్ కంజంక్టివైటిస్ డయాగ్నోసిస్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ మీకు ఇలాంటి సిమ్టమ్స్ అనిపించిందన్నమాట మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ తీసుకున్నారు అనుకుంటే మాత్రం ఆ ప్రాబ్లం ఇంకా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కంజంక్టివైటిస్లో చాలా టైప్స్ ఉంటాయండి. బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అని, అలర్జిక్ కంజంక్టివైటిస్, వైరల్ కంజంక్టివైటిస్, టాక్సిక్ కంజంక్టివైటిస్, క్లమిడియల్ కంజంక్టివైటిస్, అది ఎస్టీడీకి రిలేటెడ్ అనమాట. సో ఇలాగ చాలా టైప్స్ ఆఫ్ కంజంక్టివైటిస్ ఉంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ గురించి క్లియర్గా తెలుసుకుందాము.